ఈ తుఫాన్‌కి హాలిడే సంగతేమో గానీ, మా పిల్లలు ఇల్లుని పీకి పందిరేసేస్తున్నారనమాట. వరసగా 5 రోజులు సెలవులైతే వచ్చాయి. 3 రోజులు తుఫాన్ వల్ల. అంతకుముందు నాగల చవితి రోజు, ఆ తర్వాత ఆదివారం వచ్చింది. అవొక 2 రోజులు. మొత్తం 5 రోజులు లాంగ్ వీకెండ్ వచ్చేసింది పిల్లలకైతే. ఇంకా పండగే పండగ. టీచర్స్ అయితే యాక్టివిటీస్ పంపించారనమాట. ఒకంతుకు మనకదే మంచిదండి. లేదంటే మొబైల్సు, టీవీసు వీటికే అతుక్కుపోతున్నారు పిల్లలు. అసలవి వదలట్లేదు. ఈ యాక్టివిటీస్ పంపించడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం బావుంటదనమాట. వీళ్ళిలా మొబైల్స్ పట్టుకొని చూస్తుంటే మనకి తలనొప్పొచ్చేస్తుంది. వాళ్ళ కళ్ళు సంగతి, వాళ్ళ తల సంగతి ఏంటో తెలియట్లేదు గానీ, ఎన్ని యాక్టివిటీస్ పంపించారో చూశారు కదా! అందులో పట్టుమని 3 కూడా చేయలేదు. ఒక్కటి చేసాడు. ఇంక నా వల్ల కాదు మమ్మీ అని చెప్పేసి వదిలేసాడనమాట నా చిన్న కొడుకు. అది కూడా గిఫ్ట్స్ ఇస్తారంట్రా అంటే చేశాడనమాట. మీ పిల్లల్లో ఎంతమంది పిల్లలు హాలిడేస్ వస్తే వాళ్ళంతట వాళ్ళు బుక్స్ తీసి చదువుతారో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చదువుతారో. అవును, ఇంతకీ మీ దగ్గర తుఫాన్ ఎలా ఉంది? మా దగ్గరైతే అంతా ముంచేసిందనమాట. వైజాగ్ రోడ్లన్నీ మునిగిపోయాయి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.